సృష్టి అన్నీ గమనిస్తోంది. జాగ్రత్త. వాయనాడ్ విలయం తర్వాత వినిపిస్తున్న మాట ఇదే. చరిత్ర చూడని విలయం వాయనాడ్ను ముంచేసింది. వందల ప్రాణాలను మింగి అవశేషాలను మిగిల్చింది. ఏం పాపమో, ఎవరు పెట్టిన శాపమో ప్రళయంలా ప్రమాదం ముంచేసింది. అయితే 4 ఏళ్ల కింద ఓ ఏనుగుకు చేసిన పాపం శాపంలా అంటుకుందా? ఆ గజరాజు కన్నీళ్లే శాపంగా మారి వాయనాడ్ను చిన్నాభిన్నం చేసిందా? అసలు 4 ఏళ్ల కిందట ఏం జరిగింది? సృష్టి అన్నీ గమనిస్తుంది అనే చర్చ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు మొదలైంది? ప్రకృతి ప్రకోపానికి వైనాడు వణికిపోతోంది. విరిగిన కొండ చర్యలు, కూలిన ఇళ్ళు, గుట్టల్లా శవాలు, ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన కన్నీళ్లు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో కనిపిస్తోన్న సన్నివేశాలివి. ప్రమాదానికి కారణం ఎవరైనా, ఎలాంటిదైనా వందల ప్రాణాలు ఆ శిథిలాల కింద నలిగిపోయాయి. కొన్ని ఇళ్లల్లో అందరూ శవాలుగా కనిపిస్తుంటే, అందరినీ కోల్పోయి బతికి ఉన్న శవాలుగా మారినవారు మరికొన్ని ఇళ్లలో. చరిత్ర చూడని కన్నీళ్లు, చూడకూడని విషాదం ఇది. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ఓ కొత్త సెంటిమెంట్, సరికొత్త రహస్యాన్ని తెర మీదకు తీసుకురావడం మన దగ్గర కొత్త ఏం కాదు. ఇప్పుడు వైనాడు విషాదం విషయంలో కూడా అదే జరిగింది. ఈ ప్రమాదానికి గజరాజుల శాపమే కారణమా? ఆ శాపమే కొండ చర్యలు విరిగిపడి గ్రామాలను తుడిచిపెట్టుకుపోయేలా చేశాయా అనే చర్చ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సరిగ్గా 4 ఏళ్ల కింద సంగతి. గర్భంతో ఉన్న ఏనుగు ఆహారం కోసం ఎదురు చూస్తోంది. అయితే కొందరు దుర్మార్గులు పేలుడు పదార్థాలు కలిపిన పైనాపిల్ను ఆ ఏనుగుకు పెట్టారు. గజరాజు దాన్ని తింటున్న సమయంలో పేలిపోయింది. దీంతో ఆ ఏనుగు తీవ్ర నొప్పితో చనిపోయింది. గర్భంతో ఉన్న ఆ ఏనుగు పెట్టిన శాపమే ఇప్పుడు వాయనాడ్ను వెంటాడిందని, ఘోర ప్రమాదానికి కారణం అయిందనే ప్రచారం జరుగుతోంది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ముండక్కై, చురల్మల, అత్తమల సహా మరో 2 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఊళ్లకు ఊళ్లే బండరాళ్ల కింద శిథిలమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడ్డమే ప్రమాదానికి కారణం అని సైంటిస్టులు, అధికారులు చెబుతుంటే, కేరళలో కొందరు మాత్రం ఆ 4 ఏళ్ల కిందట ఏనుగు మరణాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారు. 4 ఏళ్ల కింద ఆహారం కోసం వెతుక్కుంటూ మలప్పురం గ్రామానికి వచ్చిన ఏనుగుపై జనాలు పాశవికంగా ప్రవర్తించారు. 4 ఏళ్ల గర్భంతో ఉన్న ఏనుగు మీద చేయకూడని పని చేశారు. పైనాపిల్ ఆశ చూపించి, అందులో పేలుడు పదార్థాలు చొప్పించి గజరాజు చనిపోయేందుకు కారణమయ్యారు. ఆ బాంబు పేలిన తరువాత ఏనుగు పడిన అవస్థ, అల్లాడిపోయిన తీరు ఇప్పటికీ ప్రతి ఒక్కరి కళ్ల ముందు కదులుతూనే ఉంది. నోటి వెంట రక్తం కారుతున్నా ఆ ఏనుగు ఎవరి మీద దాడి చేయలేదు. అలా రక్తమోడుతూనే గ్రామం వదిలి వెళ్లిపోయింది. బాధ నుంచి ఉపశమనం కోసం వెల్లియార్ నదిలోకి దిగింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఏనుగును రక్షించే ప్రయత్నాలు చేశారు. మరో 2 ఏనుగుల సాయంతో బయటకు రప్పించేందుకు కష్టపడ్డారు. అయితే ఆ ప్రయత్నాలేవి సఫలం కాలేదు. అప్పటికే ఆ ఏనుగు చనిపోయింది. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడి అటవీశాఖ అధికారులు ఇదంతా బయటపెట్టారు. అయితే మనుషులను నమ్మినందుకు ఆ ఏనుగు కడుపులో బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయింది. ఇదే ఇప్పుడు కొత్త ప్రచారానికి కారణమవుతోంది. అలా చనిపోయిన ఏనుగు శాపం కారణంగానే వాయనాడ్లో ప్రమాదం జరిగిందంటూ కేరళ, ఏపీ, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో యువకులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఏనుగును చంపిన గ్రామంలోనే వరదలు వచ్చాయని, అక్కడి జనాలంతా చనిపోయారని, ఈ విలయానికి కారణం ప్రకృతి కూడా దేవుళ్లా భావించే గజరాజును ఆ గ్రామ ప్రజలు చంపడమే అంటూ రాసుకొస్తున్నారు. అయితే ఈ వాదనను మరికొందరు నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. ఏనుగు ఘటన జరిగింది మలప్పురం జిల్లాలో అని, వరదలొచ్చింది వాయనాడ్ జిల్లాలో అని, 2 ప్రాంతాలకు అసలు సంబంధం లేదని కొట్టిపారేస్తున్నారు. అసలు 4 ఏళ్ల కిందట ఏనుగు చనిపోయిన ఘటనకు ఇప్పుడు విషాదానికి లింకు పెట్టడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు. ఏనుగును చంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారని, అయితే ఆ గ్రామానికి ఎలాంటి ప్రమాదం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ప్రమాదం జరిగిన ఓ గ్రామంలో గజరాజు 4గురిని కాపాడిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు వాయనాడ్ ప్రమాదం చుట్టూ రకరకాల ప్రచారాలు తెర మీదకొస్తున్నాయి.